స్టార్ట్ చేద్దామా? అన్నట్టు విరాట్ అన్న ఎటువంటి పర్ఫార్మెన్స్ పోలా అదిరిపోలా? ఎస్ పడిగల్ గాడు ఫామ్ లో ఉన్నాడని అందరు అంటుంటే ఏమనుకున్నా గాని మరీ ఇంత వైల్డ్ ఫైర్ అని బొత్తిగా ఎక్స్పెక్టే చేయలే తమ్ముడు. సూపర్ వే. గిప్పుడేం చూసినావన్నా, ఇది జస్ట్ శాంపిలే, కావాలంటే నెక్స్ట్ చూడు. ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్సీబీ బ్లడ్. కథ మొత్తం వేరే ఉంటది. విరాట్ అన్న యా మాట కామాటనే మన మెయిన్ తోపు ఎజులువుడ్ లేడు. సో మన ఓనిగాలు బౌలింగ్ ఎట్టెత్తారో ఎట్టవాయి గుట్టించుకుంటారో కనీసం బంటికి తలా ఒక్క పుల్లనన్నా పీకుతారో లేనో అనుకున్నా. కానీ గడ్డకేసిర్రే, గ్యాప్ లేకుండా పుల్లలైతే వీకిర్రు. కరెస్టే తమ్ముడు, జస్ట్ ఇమాజిన్ ఇంక మన ఏజులువుడ్ కూడా కంబ్యాక్ ఇచ్చినాడు అనుకో. జస్ట్ ఇమాజిన్ వే. ఎస్, రెండో కప్పు లోడింగేనే. నైనా అభిషేకో చూస్తున్నావలే? చూత్తన్నా అంతా చూత్తన్నా. అయినా మనం ఫస్ట్ మ్యాచ్ని దేవునికి ఇస్తామని అనుకున్నాం కదా. ఓ శని, మనం ఎప్పుడు అనుకున్నాంలే. అనుకున్నాం వే, నువ్వే మర్చిపోయినట్టున్నావు. అయినా మన టార్గెట్ 3 నూర్లు, కప్పు కాదు. మన శాసనాల గ్రంథంలో ఫస్ట్ పేజీలో లాస్ట్ లైన్ పోతురు, గుర్తు తెచ్చుకోవే. నైనా అభిషేకము మన ఓనిగేళ్ళ బౌలింగ్ చూసినాక మనం 3 నూర్లు చూపడం కాదువే, మన మీదనే ఎవరన్నా 3 నూర్లు సప్పరిస్తారేమని భయమవుతాంది. గిది మాత్రం కరెక్ట్ చెప్పినావులే కిస్మిసో. లేకపోతే చిన్నసామి గ్రౌండ్, అచ్చొచ్చిన గ్రౌండ్, చిన్న గ్రౌండ్, 3 నూర్లు అని ఒక్కటే రెండా ఎన్ని ట్రోల్స్ చేసినారు. ఇప్పుడేమంటారు వే? ఓ శని కృణాలు బై, మావి 29కే 3 పుల్లలు పడిన 2 నూర్లు దాటిచ్చినామంటేనే అర్థం చేసుకోరే మా మిడిల్ ఆర్డర్ ఎట్టుందో. యాదో బౌలింగ్ లో మా సైలెన్సర్ లేడు కాబట్టి గిట్ అయిపోయింది. గాని మా సైలెన్సర్ అంకుల్ గాన ఉండింటేనా మీకు తగ్గట్టు గుణపాఠం చెప్పుతోడు ఏమనుకున్నావో. గట్టంటే మాకు మా ఏజులుడు గాడు గాన ఉండింటేనా మీరు 2 నూర్లు కాదు 150 దాటి నీకనే ముక్కి మూలిగే తోలువే. ఆపురువే, నీ అవ్వ అంతా తొండి చేసి గెలిచిర్రు. ఇది కూడా ఓ గెలిపేనా? వా, ఏమంటున్నావే క్లాసన్ బై? లేకపోతే ఏందిలే, గా సాల్ట్ గాడు బాల్ పట్టుకొని లైన్ దాకలేడు. కావాలంటే రిప్లైలో చూడు, అంత క్లియర్గా లైన్ మీద దొల్లుతున్నాడు. మరి ఇంత అన్యాలమా? వా అన్నో, నిజంగానే దేవుని తోడు చూడే, లైన్కి తాకలేనే. కాని తీవే, ఇంకా రివెంజ్ మ్యాచ్ ఉంది, మర్చిపోవాకు. కథ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడి. రహానే బై, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఎల్ షెడ్యూల్కి చీటీలేసినోన్ని పాత చెప్పు గేట్ పెట్టి సప్పరిచినా కూడా కాపం తీరదు చూడే. నీ ఎవ్వ పోయి ఫస్ట్ మ్యాచ్ ముంబైతోనే గాలబెట్టేది. ఓసిని తమ్ముడు, అంతా మన మంచికేవే. ఈ ముంబై వాళ్ళు 2013 నుంచి ఇంతవరకు ఫస్ట్ మ్యాచ్ గెలిచిందే లేదు. సో ఉత్త పుణ్యానికి 2 ప్యాన్లు వస్తున్నాయి. సంతోషపడు, అంతా మన మంచికే. అంతేనంటవన్నా? అంతే మళ్ళా. వారిని ఆంతలకు ఫస్ట్ మ్యాచ్ని దేవునికి ఇచ్చేగా రోజులు పోయినాయివే. ఈ తాపు కథ మొత్తం వేరే ఉంటది. ఎస్, కరెక్ట్ చెప్పినావులే పాండ్యా. గా ఫస్ట్ మ్యాచ్ని దేవునికి ఇచ్చుడు నాకు వర్కౌట్ అయింది కానీ నీకు వర్కౌట్ అయితే లేదు. ఇంకా దేవునికిలే పూజారికిలే అన్ని మనకేతి. ఎట్టెట్టనే రోజు అసలు మీ కళ్ళకి ఎట్టగానొత్తునమే మాకు అర్థం కాదు. అరే, పవర్ ప్లేని పగలగొట్టే నరేన్ గాడు, అలెన్ గాడు, గురుసూసి జిమ్మే పతిరానా గాడు, యుజర్ బాని గాడు, బండిని జౌరాగా నడిపే నేనుగా రవీంద్ర గాడు, మళ్ళా లాస్ట్లో అడ్డదిడ్డంగా సప్పరిచ్చే కరేబియన్ వీరుడు పావెల్ గాడు, ఇంత మందిమి గాలవన్యం. పైగా డేంజరస్ వికెట్ కీపర్ షీఫర్డ్ గాడు కూడా గాలవన్నాడు. హౌ టు టెల్? అన్ని మ్యాచ్లు మీవే అని హౌ టు టెల్? నిజమే చూడే రోహిత్ అన్న, వీనిగాళ్ళు కూడా గట్టిగానే ఉన్నారే. వారిని అంత లేదు తీవా. పిల్లగానికి పైసలు ఎక్కువైతే అలకల్లా చిప్పు దొబ్బినట్టుంది కావచ్చు. వాడు చెప్పిన 8 మంది ఫారినర్సే. దాంట్లో ఆడాల్సింది ఉత్త 4. మిగతా 9 రహానే రింకు తప్ప మనీష్ పాండే, గా పిల్లగాడు రఘువంశీ, నమందీర్ సింగ్, అంకుల్ రాయలు అంతా విమల్ బ్యాచ్ అయితే నమిలి వాడేద్దాం. డోంట్ వర్రీ. ఎస్, కరెస్టేనే రహానే బై. 8 మంది. నీ అవ్వ 8 మంది విమానం ఎక్కొచ్చినారు. వీని గాలుల్లో ఎవరిని ఆడిస్తావు, ఎవరికి ఓదార్పు యాత్ర చేస్తావు చెప్పన్నా. ఏముంది తమ్ముడు, ఫస్ట్ వాళ్ళని గాని నరేన్ గాని తోల్దాం. తర్వాత కరేబియన్ వీరుడు పావెల్ గడు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మన రసల్ లేని లోటుని తీరుస్తాడు. ఎస్, కరెస్టే అన్న. 3 అయినారే. ఇంకొకరు ఎవరే? ఇంకెవరు తమ్ముడు, గా ముస్తఫిజర్ గాని బదులు తెచ్చుకున్న ముజర్బాని తమ్ముడు ఉన్నాడు కదా, వాడుకుందాం వే. మళ్ళా గ్రీన్ గాడే వేలంలో పైసలు గంతగానం గుమ్మరిచ్చినాం, మర్చిపోయినావా ఏంది? అంతగానం పైసలు గుమ్మరిచ్చి కూడా వాడిని కూర్చోబెట్టినామనుకో, మనంత లొట్ట పీసినాళ్ళు ఎవ్వరుండరు చూడే. ఎస్, పాయింటే తమ్ముడు. గట్టయితే వాడిని ఆడిచి మనం ముజర్బాని తమ్మునికే ఓదార్పు యాత్ర చేద్దాం. ఇది బాగుంది గాని మళ్ళీ వికెట్ కీపర్ ఎవరన్నా? నీ ఎవ్వ స్క్వాడ్ లో గాలవన్నీ ఒక్కగానొక వికెట్ కీపర్ సిఫట్ గాడు. వాని యాసందులు ఆడిస్తావే. ఇంకా పతిరానా గాని యాసందులు ఆడిస్తావు, రవీంద్ర గాని యాసందులు ఇరికిస్తావు. చెప్పన్నా చెప్పే. ఎస్, పాయింటేవే. కానీ ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చేసే పనేందో తెలుసా తమ్ముడు? ఏందన్నా? అప్పట్లో. ఎస్, అప్పట్లేపిద్దాం, ఆడిద్దాం గంతే.
ఎస్ చెప్పే రోహిత్ అన్న, మనం వాళ్ళతో చెప్పిద్దాం అప్పట్లో. చెప్పే టైం లేదు. ఓసిని మనకెందుకు వేగా తిప్పలు, అంత క్లియర్ గానే ఉంది కదా. వా ఏందన్నా గట్టంటావు? షార్ట్నరు, బోల్టు, గజఫర్ తమ్ముడు, బాస్ గాడు, డికాకు, రికిల్టన్, జాక్స్, రూథర్ఫోర్డ్, నీ మన దాంట్లో కూడా 8 మంది కాలవన్నారే. పైగా అందరూ పిచ్చ ఫామ్లు ఉన్నారు. నాకు తెలిసి అప్పట్లో ఒక్కటే చూడే మార్గము. నాయన హార్దికో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జర ఉప్పు తగ్గివే, ఆవేశపడి అలసిపోవాకు. ఫస్ట్ నాతో పాటు డికాక్ గాడు వస్తాడు. డికాక్ గానికి ఇంజూర్ అయినా చక్కగా ఆడుకునే వాని బదులు రికిల్టన్ గానే ఆడిద్దాం. నెక్స్ట్ రూథర్ఫోర్డ్ గాడు, జాక్స్ గాడు. ఫస్ట్ ఛాన్స్ అయితే మనకు జాక్స్ గాడే చూడి, ఎందుకంటే వాడు బౌలింగ్ కూడా ఎత్తాడు. వాడు గాడి తప్పితే కరేబియన్ వీరుని దింపుదాం గంతే. గా తర్వాత సంతూర్ గాడు, అల్ గజర్ఫర్ తమ్ముడు. వీని ఇద్దరిట్లా ఎట్టాకు సంతూర్ గాడు ఫిక్స్. ఇంకా నెక్స్ట్ ఎవరున్నారువే? బోస్ గాడన్నా, బోస్ గాడు బోల్టు గాడే. ఏముంది తమ్ముడు, బోల్ట్ గాడు కేల్కతం దుకాన్ బంధు. ఎస్ సూపరే, నువ్వు తోపు తురుమే రోహిత్ బై. నైన్ హార్దికో, లాస్ట్ 10 మ్యాచ్ల్లో మీరు 5 గెలిస్తే వానిగాళ్ళు కూడా 5 గెలిచినారువే. పైగా ఈ తాపు వానిగాళ్ళ దాంట్లో ఆలెన్ గాడు, సిఫట్ గాడు 2 పసరాలు వచ్చినాయి. ఇంకా సొటల్ పిట్టలు జిమ్మెగ్గా నరైను, చక్రము, మూలికి జిమ్మెగ్గా ఉమ్రాన్ మాలిక్ గాడు, అడ్డదిడ్డంగా కాలకి ఇసిరు పడేసిగ్గా పతిరానా గాడు. మీకు తెలుస్తలేదు కానీ ఈ తాప అంత ఈజీగా ఏమి ఉండదు తమ్ముడు. సో నా మాట నువ్వు జస్ట్ 16 నూర్లు ఫోన్పే చేసి చాలు, నేను చూసుకుంటా. వానిగల్లా వీక్నెస్లన్నీ వాట్సాప్ చేస్తా. మ్యాచ్ సునాసంగా గెలిచొచ్చు, ఏమంటావు? మా ముంబై గ్రౌండ్ స్టాఫ్కే ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చినో, నీ 16 నూర్ల కాడ వెనకడిగెత్తానానే. ఇత్తగాని ఫస్ట్గా వీక్నెస్లు ఏంటో దబ్బున పంపియే. ఈ తాపు ఫస్ట్ మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించి తీరాలే, దబ్బున చెప్పు. జస్ట్ వెయిట్ అండ్ సీ, ఆందివే పంపిస్తున్నా చూడి. బహుమన్నవు అందరికి టిప్స్ చెప్తావంట కదా, మాకు కూడా చెప్పే, నీకు పుణ్యం ఉంటుంది. సచ్చి నీ కడుపులో ఉడతా. ఓసి నీ ఛాన్స్ లేదు టీవీ, ఆపరేషన్ ఎప్పుడూ అయిపోయింది. లేకపోతే ఏంది కావాల్సింది పుణ్యం కాదు, 16 నూర్లు దబ్బున పంపి చెప్తా గాని. గట్టినే తెయ్యే పంపిస్తున్న చూడి. మా ఫారినర్స్లో ఓలనాడితే బెటర్ అంటావు, గదొక్కటి చెప్పే చాలు. నైనా రహానే మీ అంత దేర్ దిమాగ్గాలని పాన్ పరాగ్ బ్యాచ్ నేలనైతే యాడ చూడరా. అరే స్క్వాడ్లో ప్రొఫెషనల్ కీపర్ సిఫట్ గడు ఒక్కడు కాలవన్నాడు. సో వాడిని ఖచ్చితంగా ఆడిపించే తీరాలే. గన్నరైన్ గానే ఎట్టాగు పక్కన వాడేయలేరు. గౌతముతోడు గిరిగానికి ఉన్న పైసలన్నీ కాలబెట్టి తెచ్చుకున్నారు. సో వాడిని ఆడిపోయకుండా పక్కన పెట్టినారనుకో, ఉన్న ఇజ్జత్ మొత్తం పోతుంది చూడి. ఏమన్నా మిమ్మల్ని చూసి అవతల నేలు జర బిత్తరపోతున్నారంటే గాలని కానీ చూసే చూడి. సో నలుగురు ఫిక్స్ అయినారు కదా, ఎట్టయితే గట్టయితే సరిపోతుంది తీవా. వా మల్లగా పతిరాన గాడే. నైనా రహానే, నువ్వు ఇంకా రవీంద్ర గారి పేరు మర్చిపోయినట్టున్నావు చూడువే. ఓసిని వాడిని ఆల్రెడీ డ్యూటీకి ఎక్కించినామే. వా అంతలేక ఏం డ్యూటీ ఎక్కించినారులే? వాటర్ బాయ్ డ్యూటీ గాని కొంచెంగా పతిరానగా నొక్కని యాదొక సందులు ఇరికియాలని జర చెప్పే, నీకు పుణ్యం ఉంటది. ఓసిని టెన్షన్ పడాకరువే, యాదొకటి ఆలోచించి సాయంత్రం కల్లా వాట్సాప్ చేస్తుంది, ఎదారి చేయకు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్.